మనం నిత్య జీవితంలో ఏదో ఒక సమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఆ బస్సులో వస్తువు పెట్టి మర్చిపోయి బస్సు దిగడం జరుగుతుంది. లేదా కొన్ని సందర్భాల్లో మనం సరైన చిల్లర టికెట్ తీసుకుంటే సరైన చిల్లర వేయక పెద్ద అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కండక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ టికెట్ పైన చేంజ్ రాయడం జరుగుతుంది. అయితే మనం ఏం చేస్తామని అంటే కొన్ని సందర్భాల్లో హడవిల్లా బస్సు దిగేసి వెళ్ళిపోతాము. కానీ కొంతమంది ఆ మర్చిపోయిన తర్వాత అయ్యో నేను మర్చిపోయినా, నా బస్సులో నా వస్తువు పోయింది, లేదా చేంజ్ మర్చిపోయినా అని బాధపడుతుంటారు. ఫెసిలిటీ లేదు. ఆర్టీసీ వాళ్ళు మనకు ఆ ఫెసిలిటీస్ కలిగించారు. ఏంటిదని అంటే మనం ఎప్పుడైతే టికెట్ తీసుకుంటామో టికెట్ కింద ఒక టోల్ ఫ్రీ నెంబర్ 040 తోటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండడం జరుగుతుంది. వెంటనే మనం ఏం చేయాలని అంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసేసి ఆ బస్ డిపో ఏంటిదో చెప్పి ఆ టికెట్ పైన మన బస్ నెంబర్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ బస్ నెంబర్ చెప్పినట్లయితే ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారని అంటే సంబంధిత కండక్టర్ నెంబరు మీకు పంపించడం జరుగుతుంది. మీరు వెంటనే కండక్టర్ గారికి ఫోన్ చేసి మీ వస్తువు ఏదైతే బస్సులు ఉన్నదో దాన్ని వాళ్ళని కలెక్ట్ చేసి దగ్గర ఉంచుకోమని చెప్పవచ్చు. లేదా చేంజ్ కనుక మర్చిపోయినట్లయితే ఆ టికెట్ ఫోటో వాళ్ళకి పెడితే ఆ చేంజ్ కూడా వాళ్ళ ఫోన్పే ద్వారా మీకు కొట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏదైనా వస్తువు మర్చిపోయారు అనుకోండి, అది వెంటనే చేయాలి. ఎందుకొరకు చెప్తున్నాను అంటే మీరు ఇలా బస్సులో మర్చిపోయి రేపు కనుక చేసారనుకోండి, బస్సులో మనం ఒక్కరే ఉండరు కదా, చాలామంది ప్యాసింజర్స్ ఉంటారు. సో ఆ సందర్భంలో అది ఎవరైనా ప్యాసింజర్స్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుగురించనే మనం ఏం చేయాలని అంటే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక చేసినట్లయితే ఆర్టీసీ వాళ్ళు ఆ కండక్టర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండక్టర్ కనుక చేసినట్లయితే ఆ సంబంధిత వస్తువును వాళ్ళు తీసుకుని దగ్గర భద్రంగా ఉంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదా చేంజ్ అయినా మనం టికెట్ ఫోటో పెట్టినట్లయితే మనకు ఆ చేంజ్ ఫోన్పే ద్వారా అయినా కుట్టడం జరుగుతుంది. సో ఎవరు దీని గురించి అదే రేపడం భయపడిన అవసరం లేదు. మీరు వెంటనే ఈ ప్రాసెస్ కనుక అయినట్లయితే మన వస్తువులు క్షేమంగా ఉండడం జరుగుతుంది. సో ఇవి మీరు నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.